రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తంగలపల్లి మండలం జిల్లాలకు చెందిన రాజిరెడ్డి ఇటీవల జైలుకు వెళ్లి వచ్చారు. జైలుకు వెళ్లి వచ్చిన రాజిరెడ్డిని పరామర్శించారు కేటీఆర్. తన వల్ల జైలుకు వెళ్లి వచ్చిన రైతుకు క్షమాపణ చెప్పారు మాజీ మంత్రి. కేసుల గురించి భయపడాల్సిన అవసరం లేదని తాను చూసుకుంటానని తెలిపారు. మరోవైపు సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని టీ కొట్టు నిర్వాహకుడు శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించారు కేటీఆర్. శ్రీనివాస్కు శాశ్వత ఉపాధి కల్పిస్తానని హామీ ఇచ్చారు. 10 రోజుల్లో హోటల్ ఓపెన్ చేసి రిబ్బన్ కట్ చేస్తానన్నారు మాజీ మంత్రి. భయపడకురి, మళ్ళా మంచి రోజులు వస్తాయి. మీకు మంచిగా బ్రహ్మాండంగా అన్నిటికీ అండగా నేను ఉంటా. ఈ లోపల కూడా ఉంటా, రేపటికి కూడా ఉంటా. అరే ఎందుకు ఏడుచుకుందుకు ఎక్కడికి పోయినా మీరే ఉంటారు. వీడు 6వ తరగతి చదువుకుంటాం. మా ఓటర్ పక్క కూడా గవర్నమెంట్ స్కూల్ మళ్ళీ చదివించుకుంటున్నాను. నేను ఏం చెప్పినామన్నా అంటే 5 లక్షలైనా సరే 10 లక్షలైనా సరే నేనే టిఫిన్ సెంటర్ పెట్టిస్తాను. మంచిది జరిగిన అన్యాయం ఏంది, ఏం చేసినా మొత్తం నేను చేసిన తప్ప ఏం లేదు సార్. నేను 4 సంవత్సరాలు కూడా కేటీఆర్ స్థలం కూడా పెట్టుకున్నాను. అదే బతుకమ్మ గడగడ నడిపించుకుంటున్నాను సార్. నేను ఎవరిని ఏమనలేదు, నేను ఎవరి దగ్గర పోలేదు సార్. నా పని ఏదో చేసుకొని బతుకున్నాను సార్. నేను మా అబ్బడ 2:30కి లేస్తాను సార్. 2:30కి లేచి మేము ఇద్దరు మార్కెట్లోకి వచ్చి ఛాయ్ అమ్ముకుంటాం సార్. పెట్టుబడి పెట్టి నేను పెట్టిస్తాను, నీకెచ్చిన బాధే. నువ్వు ఆ గాంధీ కాడ చూడు, మంచిగా చూడు, మంచిగా ఇంతజాం చేద్దాం.